హాయ్ హలో నమస్తే. తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 జరుగుతుంది. నిన్న కొన్ని ప్రసంగాలు ఇచ్చారు. ఈవెన్ దో దట్ ఈస్ ఇంటర్నల్ ప్రోగ్రామ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. ఐ కంగ్రాచులేట్ తెలుగుదేశం పార్టీ ఫర్ కండక్టింగ్ మహానాడు 2026. ఆల్ ద బెస్ట్. తెలుగుదేశం నాయకులు మీరు సక్సెస్ఫుల్గా మీ యొక్క మహానాయుడిని కంప్లీట్ చేసుకోవాలని మీ అందరికీ నా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. I also congratulate for long-standing Telugudesam party. Ninna, I also thank the Telugudesam party for announcing some 33% reservation to women edo Nara Lokesh garu edo. I congratulate, I appreciate, I thank you Nara Lokesh garu for giving such a splendid announcement on women reservation. అయితే మాకు పర్సనల్గా ప్రతిసారి జనరల్ స్కీముల ద్వారా మీరు జనరల్ తెలుగుదేశం పార్టీ అయినా దేశవ్యాప్తంగా ఒక తెలుగుదేశం పార్టీ అయినా కాదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ పార్టీలు అయినా కాదు, దేశవ్యాప్తంగా యూ షుడ్ హ్యావ్ స్పెసిఫిక్ కన్సర్న్ ఆన్ దళిత్ కమ్యూనిటీ ఆల్సో. ఏదో మీ ప్రసంగాల్లో మధ్యలో మేము దళితులకి ఇంత న్యాయం చేసామని చెప్పడమే తప్ప జెన్యూన్గా అసలుకి దళిత్ స్పెసిఫిక్ క్యాంపెయిన్స్ ఏమన్నా చేశారా, దళిత్ స్పెసిఫిక్ ప్రామిస్లు ఏమన్నా చేశారా, చేసి ఇంప్లిమెంట్ చేశారా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఐఎమ్ నాట్ స్పెసిఫికలీ టాకింగ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, ది ఎంటైర్ దేశంలో. Then we started ADS will not keep quiet from now onwards. We are not against any political party. నేను టీడీపీకి వ్యతిరేకం కాదు, వైసీపీకి వ్యతిరేకం కాదు, అసలు ఆ మాటకు వస్తే బీజేపీకి కూడా అసలు వ్యతిరేకమే కాదు. బట్ నేనైతే ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను ADS ఒక నిర్ణయం తీసుకున్నాం ఏంటంటే, అంబేద్కర్ 1932లో ఏదైతే పొలిటికల్ రిప్రజెంటేషన్ అడిగాడో అది ఫెయిల్ అయింది. పూణే ప్యాక్ట్ ఫెయిల్డ్. అంబేద్కర్ గారిని మోసం చేసి, మీరందరూ అన్యాయం చేసి మోసం చేసి అంబేద్కర్ని ఒప్పించి, అంటే ఎవరో మా తాతగారు, అంటే అంబేద్కర్ గారు అంటే తాతగారే కదా, చాలా పెద్ద ఆయన, 1800లో పుట్టాడంటే మా తాతగారు, మా వారసుడు అని కూడా ఏమంటారు, మా పూర్వీకుడు, మా తాతగారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మోసం చేశారు. ఏమైనా మోసం చేశారు? అప్పుడు మా పిల్లలు, అంటే మా కొడుకులు, మనవళ్ళు, మా తరతరాలు వచ్చేటువంటి దళిత జాతి అనేది అన్యాయానికి గురవుతారు. సో కాబట్టి నేను ఒప్పుకోను, మాకు జాయింట్ ఎలక్టోరల్ అనేది అసలు నేను ఒప్పుకోను. మరి మా నియోజకవర్గాలు మాకు ఇవ్వాల్సిందే, మా ఎమ్మెల్యేని మేము ఎంచుకుంటాము, మాకు రిప్రజెంటేషన్ ఉండాలి. ఇదిగో మా దళిత కాలనీకి, మా దళిత సమాజానికి ఈ సమస్య ఉంది అని చెప్పి పార్లమెంట్లో కొట్లాడాలి, దళితుల పక్షాన పార్లమెంట్లో కొట్లాడాలి, వాళ్ళ కోసం రిప్రజెంటేషన్ నేను అడుగుతున్నాను అని చెప్పేసి ఆయన కొట్లాడితే, లేదు రిజర్వేషన్ ఇస్తాము, మేము మీకు రిజర్వేషన్ ఇచ్చి మీకు దాని ద్వారా దళిత రిప్రజెంటేటివ్స్ని పంపిస్తాం. అదే కదా అడిగింది అంబేద్కర్. అడిగింది ఏంటి? దళిత రిప్రజెంటేషన్ పంపించండి అంటే, రిజర్వేషన్ ద్వారా దళిత రిప్రజెంటేషన్ పంపిస్తాం. అది కదా అంబేద్కర్ గారు అడిగింది. అది కుదరదంటే అది మీరు అందరూ ఓటేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ మీ మీద డిపెండ్ అవుతారు వాళ్ళు, మళ్ళీ మీ మీద డిపెండ్ అయ్యి మళ్ళీ మీరు ఫండింగ్ చేసి, మళ్ళీ మీరు అది చేసి ఇది చేసి మళ్ళీ మా వాళ్ళు మీ గ్రిప్లు పెట్టేస్తారు. దానివల్ల మా వాళ్ళకి అన్యాయం జరిగిద్దంటే, మహాత్మా గాంధీ గారు ఆయన నిరాహార దీక్ష చేసి నేను చచ్చిపోతాను అని అడిగితే, ఇంక ఆయన ప్రాణాలు కాపాడటానికి అంబేద్కర్ గారి కాంప్రమైజ్ అయితే, పెరియార్ తిట్టాడు అంబేద్కర్ని. అంబేద్కర్కి పెరియార్ గొడవ ఏంటి? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, పెరియారు అంబేద్కర్. ఎందుకు పెరియారు అంబేద్కర్ని వ్యతిరేకించాడు? ఎందుకు ఇక్కడే ఈయన గాంధీ గారు చచ్చిపోతానంటే సరే కాంప్రమైజ్ అయ్యాడు ఆయన, అందుకని పెరియార్ తిట్టాడు. పెరియార్ చేత తిట్టులు తిని మరి అంబేద్కర్ గారు మీరు చెప్పింది నమ్మాడు. కానీ మీరేం చేస్తున్నారంటే దారుణం, కొన్ని పేపర్ స్టేట్మెంట్లు ఇవన్నీ మేము చూస్తే చాలా దారుణంగా అనిపిస్తున్నాయి. ఏంటి ఆ పేపర్ స్టేట్మెంట్లు అంటే, కొన్ని రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివితే ఆర్టికల్ వాళ్ళు ఏమని రాశారంటే,
ఈ దళిత ఎమ్మెల్యేలు నిజంగా దళిత రిప్రజెంటేటివ్సా? లేకపోతే అప్పర్ కాస్ట్ రిప్రజెంటేటివ్స్ అంటే డామినెంట్ సొసైటీ రిప్రజెంటేటివ్స్‌గా పనిచేస్తున్నారు దళిత ఎమ్మెల్యేలు. అంటే ఒక డామినెంట్ సొసైటీ ఫ్యామిలీ ఉండిద్ది. ఆళ్ళ డ్రైవర్‌ని ఎమ్మెల్యేగా పెడతారు. లేదంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే అసిస్టెంట్‌ని ఎమ్మెల్యేగా పెడతారు. వాళ్ళు ఇంట్లో పనిచేసే డొమెస్టిక్ వర్కర్‌ని ఎమ్మెల్యేగా పెడతారు. పర్సనల్ అసోసియేట్‌ని ఎమ్మెల్యేగా పెడతారు. పొలిటికల్ డిపెండెంట్ దళితులు ఉంటారు కొంతమంది. వాళ్ళ మీద ఆధారపడినటువంటి వాళ్ళని ఎమ్మెల్యేలుగా పెడతారు. వీళ్ళందరిని ఎమ్మెల్యేగా పెట్టడం ద్వారా దెన్ దే బికమ్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ దాట్ ఫ్యామిలీ. ఇప్పుడు వాళ్ళ దళిత రిప్రజెంటేటివ్స్ కాదు కదా, వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఫండింగ్ చేసి ఒక డామినెంట్ సొసైటీ ఎవరైతే ఫండింగ్ చేసి వాళ్ళ డ్రైవర్లని, అసిస్టెంట్లని, డొమెస్టిక్ వర్కర్లని ఎమ్మెల్యేలుగా పెట్టి వాళ్ళకి డమ్మీలుగా పెట్టినప్పుడు ఆ నియోజకవర్గం బ్లాక్ అయిపోయింది. ఆ నియోజకవర్గం బ్లాక్ అయిపోయి వాళ్ళు ఆ రోజు నుంచి ఆ ఫ్యామిలీకి రిప్రజెంట్ చేస్తారు తప్ప దళిత కుటుంబాలకి, దళిత సమాజానికి రిప్రజెంట్ చేయరు. ఎమ్మెల్యేలు మొత్తం కూడా డమ్మీ అయి కూర్చుంటారు ఇక్కడ. సో ఏ దళిత లీడర్ షుడ్ కమ్ ఫ్రమ్ ది దళిత కమ్యూనిటీ నుంచి రావాలి దళిత నాయకుడు అనేవాడు. డమ్మీగా ఉండకూడదు. అది కదా అంబేద్కర్ కొట్లాడింది. మీరు ఇట్లా చేస్తారండి అని చెప్పి ఆ రోజు కొట్లాడితే ఆయన ఒప్పుకోలేదు. సో అందుకని మేమేమంటామంటే మీరు దళితులు ఇప్పుడు డిస్క్రిమినేషన్ కూడా ఇప్పుడు డిస్క్రిమినేషన్ చూస్తే ఇదంతా ఎందుకు రఘురామకృష్ణరాజు రచ్చరచ్చ చేశాడు. మీ అందరికీ తెలుసుగా రఘురామకృష్ణరాజు రచ్చరచ్చ చేశాడు. తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు అంత రచ్చ చేయటం అని నాకు ఎవరో చెప్పారు. తెలుగుదేశంలో ఉన్నటువంటి న్యూస్ పేపర్లోనే ఎక్కడో టీవీ ఛానల్లోనే ఎక్కడో చూసేందుకు వాళ్ళకి ఇష్టం లేదు రఘురామకృష్ణరాజు అంత రచ్చ చేయటం, దళిత ఓట్లు పోతాయని బాధపడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు రఘురామకృష్ణరాజు గారు చేసిన దానివల్ల అని పేపర్లో న్యూస్ అంటే దానికి ఆయనే క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఎవరు? రఘురామకృష్ణరాజు ఇంటర్వ్యూలో కూర్చొని ఇదిగో దళిత ఓట్లు పోతాయి టీడీపీకి అని నన్ను రెచ్చగొడుతున్నారు అని ఆయనే అన్నాడు. అంటే అర్థం ఎంత లేదన్నా అక్కడ ఇక్కడ తెలుగుదేశానికి ఇష్టం లేదు ఆయన రచ్చ చేయటం. ఆయన రచ్చ చేశాడు. ఆయనకి షోకాజ్ నోటీస్ ఇచ్చింది లేదు, ఆయన్ని పిలిచి మాట్లాడింది లేదు, ఆయనతో అసలు వీళ్ళు పలకరించింది లేదు. ఇప్పుడు ఆ మహానాడుకు వచ్చాడో కూడా తెలియదు. వచ్చి ఉండొచ్చేమో నాకు తెలియదు రఘురామకృష్ణరాజు గారు. అంటే ఆయన రాజు కులస్తుడు కాబట్టి ఆయన ఏమనలే. గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన చంద్రబాబు నాయుడు గారు వచ్చి కలవమంటే నేను కలవనన్నాడు అని చెప్పేసి అదొక రూమర్ ఉంది. అంటే ఈ డామినెంట్ సొసైటీకి సంబంధించిన వాళ్ళు టీడీపీకి మాట వినకపోయినా సరే వీళ్ళేం చేయలేరు. చాలాసార్లు పేపర్లో వచ్చింది. కొలుకుపూడి శ్రీనివాస్కి వార్నింగ్ ఇచ్చారు, థామస్కి వార్నింగ్ ఇచ్చారు, ఇవన్నీ కూడా వచ్చాయి. అంటే దట్స్ వేర్ వీఆర్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. ఇట్లా న్యూస్లు చూసినప్పుడు మాకు డిసప్పాయింట్మెంట్ ఏంటంటే వై ద పార్టీ లైన్, తెలుగుదేశం పార్టీ లైన్ గివింగ్ వార్నింగ్స్ టు ఓన్లీ కొలుకుపూడి శ్రీనివాసరావు, విఎం థామస్, కోనేటి ఆదిమూలం అనే వ్యక్తి ఒక స్కామ్లో ఇరుక్కున్నాడంటే సరే ఒక మైనరా మరి అమ్మాయి మేజరా నాకు తెలియదు, బట్ ఒక అమ్మాయికి సంబంధించిన దాంట్లో కంట్రవర్సీలు ఇరుక్కున్నాడు ఒక దళిత ఎమ్మెల్యే. అతనొక్కనే కాదు కదా, చాలామంది ఇరుక్కున్నారు కదా. ఇతను సస్పెండ్ చేశారు, కోనేటి ఆదిమూలాన్ని సస్పెండ్ చేశారు. అసలు అతను పట్టించుకోలేదు, వదిలేశారు కోనేటి ఆదిమూలాన్ని. అండ్ నేను అతను సపోర్ట్ చేయట్లా, బట్ డిస్క్రిమినేషన్ చెప్తున్నా. ఇది ఇలాంటి వాటిలో ఇరుక్కున్న వాళ్ళు హ్యాపీగా పదవుల్లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, అంతా చేస్తున్నారు. సో ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట యు ఆర్ నాట్ ట్రీటింగ్ అవర్ దళిత్స్ ఈక్వల్లీ యాజ్ అంబేద్కర్ డిజైర్డ్. అంబేద్కర్ కోరుకున్నట్టుగా మా దళితులకి మీరు ఆత్మరక్షణ గౌరవం ఇవ్వటం లేదు అనేది ఒకటే నాకు కన్సర్న్. అగైన్ ఐమ్ సేయింగ్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ పొలిటికల్ పార్టీ, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ political parties, okay, but I'm only telling the concern of Dr. B.R. Ambedkar. Our ADS will represent the Dr. B.R. Ambedkar. అంబేద్కర్ గారి యొక్క కోరుకున్న దాన్ని మీ పొలిటికల్ పార్టీలు చెప్పడమే నా ఉద్దేశం. లేదంటే మేమెందుకు పొద్దుగూకులేసి వైఎస్ఆర్సీపీని టీడీపీని కెలుక్కొని వైసీపీ వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, టీడీపీ వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, మాకు దళితులకి అన్యాయం చేస్తాను నేను ఎందుకు చెప్పడం? నేను కూడా ఆ బహుజన్ సమాజ్వాదీ పార్టీ లాగా లేదంటే ఏదో పొలిటికల్ పార్టీ లాగా పార్టీ పెట్టేసి మేము కూడా మన ఓట్లు వానికి వేయండి అని నేను అది ప్రయత్నం చేయట్లా. మేము పోటీ చేస్తాం, మీరు మా లైన్లోకి రాకపోతే పోటీ చేస్తున్నాం అంటున్నాం తప్ప పొలిటికల్ పార్టీ పెట్టి సపరేట్ కొంపడి పెట్టేటువంటి ఏం లేదు. నేను మిమ్మల్ని కరెక్ట్ చేయడానికి అంటే
మీతో ఫైట్ చేస్తున్నాను. మీరు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ వాళ్ళతో రోజు నేను ఎందుకు ఫైట్ చేస్తున్నానంటే, మీరు మేజర్ పొలిటికల్ పార్టీలుగా ఉన్నప్పుడు ఈ యొక్క సిస్టమ్ మొత్తం కూడా కరెక్ట్ కాదు. ఏది డమ్మీ ఎమ్మెల్యేలను పెట్టి రన్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది అంబేద్కర్ కోరుకుంది అది కాదు. అంబేద్కర్ కోరుకున్నట్టుగా ఈక్వల్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది దళిత ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వాలి అని మీ ఆధిపత్య పొలిటికల్ పార్టీలతో ఎందుకు ఓటాడుతున్నారు రోజు నేను కూడా నా పని నేను చూసుకుని ఏదో బీఎస్పీలో చేరి మిమ్మల్ని కదిలించకుండా నా పని నేను చూసుకునేవాడిని కదా. తెలుగుదేశం వైసీపీని రోజు కలుగుతాను. నాకు తెలుసు మీరు మీ 2 పొలిటికల్ పార్టీలు కోపం వచ్చింది టీడీపీ వైసీపీకి ఈ డమ్మీ క్యాండిడేట్ల గురించి మాట్లాడితే. జాయింట్ ఎలక్టోరల్ సిస్టమ్ పెట్టినప్పుడు అంబేద్కర్ గారు అదే చెప్పారు, జాయింట్ ఎలక్టోరల్ సిస్టమ్ మాకు పనికిరాదు, మాకు అన్యాయం అయిపోయింది, ఈ డామినెంట్ పొలిటికల్ పార్టీలు మొత్తం కూడా అన్యాయం చేస్తారని. మరి అది ఇంకా కంటిన్యూ అయితే ఏమవుతారు, మా ఏడిఎస్లు కంటెస్ట్ చేస్తారు అంతే కదా. కంటిన్యూ అవుతుంటే లేదు భయ్ వీళ్ళు అంబేద్కర్ కోరుకున్నదా అంటే మాకెందుకంటే మేము ఒకటే కోరుకునేది, అంబేద్కర్ గారు కోరుకున్న భారతదేశం ఎలా ఉండాలో అలా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అంబేద్కర్ గారి తరపున మీరు ఆయన ఆ రోజు మాయ చేశారు. అంబేద్కర్ గారిని మాయ చేసి ఆయన ఒప్పించారు. ఇదిగో నీకు ఒక ఇల్లు కట్టిస్తామని ఒక పేదవాడికి మాయ చేసి, మీ మనవడికి ఇల్లు కట్టిస్తానని పేదవాడు మాయ చేసి ఈయన తాత చనిపోయాడు కానీ మనవడికి ఇల్లు కట్టించలేదు అనుకోండి, ఆ తాత ఏడుపుకి అర్థం లేదు కదా. మీరు ఆ రోజు అంబేద్కర్ గారిని మీ దళితులకి రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి దళితులకి రిప్రజెంటేషన్ కాకుండా ఇలాగ డిస్క్రిమినేషన్ చూపిస్తూ అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళని అయితే ఇవ్వకుండా థామస్ గారు లాంటి కొలుగుపిట్ లాంటి వాళ్ళకి మీరు వార్నింగ్ ఇస్తున్నారు. ప్లస్ కోర్స్ మరి డ్రైవర్లు అసిస్టెంట్లు తెలుగుదేశంలో లేరులేండి, వాళ్ళు కొద్దిగా పర్లేదు. చంద్రబాబు నాయుడు గారి గతంలో ప్రజాభిప్రాయం తీసుకొని సీట్లు ఇస్తానని, మహాసేన రాజేష్ లాంటి వాళ్ళకి కూడా సీట్లు ఇస్తానని, అప్పుడు ఏదో ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టి సీట్లు ఇస్తున్నానని చెప్పి ప్రజాబద్ధంగా ఇవ్వడానికి ట్రై చేశాడు. ఓకే, ఐ అప్రిషియేట్ వేర్ ఎవర్ యూ డూ గుడ్, వేర్ ఎవర్ టీడీపీ ఈస్ డూయింగ్ గుడ్, ఐ డెఫినెట్లీ అప్రిషియేట్. ఎందుకంటే నేను ప్యూర్లీ పొలిటికల్గా నేను విమర్శించదలుచుకోలే. నేను ఓన్లీ అంబేద్కర్ కోరుకున్న దాని గురించి నేను మాట్లాడదామని మీ పొలిటికల్ పార్టీలకి రిక్వెస్ట్ చేస్తున్నాను. వైసీపీ టీడీపీ రెండింటి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏంటంటే అంబేద్కర్ కోరుకున్న విధంగా దళిత రిప్రజెంటేషన్ తీసుకోండి. నేను చెప్పదలుచుకుంది ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ సీట్లు ఇవన్నీ కూడా మీరు సాధ్యమైన వరకు అసలు డబ్బులు పంచకుండా మీరు ఎన్నికలకు వెళ్ళండి. ఇంకా అది సాధ్యం కాదు. ఎందుకంటే డబ్బులు పంచడం 100 కోట్లు ఖర్చు పెట్టి 2000 కోట్లు స్కామ్లు చేయడం అయిపోయింది. అసలు అన్ని పొలిటికల్ పార్టీలు అనుకుని ఇది మొన్న విజయ్ ₹1 పంచలేదండి. విజయ్ ₹1 పంచకుండా అధికారంలోకి వచ్చాడు తమిళనాడు ప్రజలు. ఇప్పుడు మా ప్రజలు ఏంటంటే ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, మళ్ళీ 5,000 ఇస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు మా ప్రజలు, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వాళ్ళని అలవాటు చేశారు. వాళ్ళు తప్పని నేను అంటలా, ఎందుకంటే వాళ్ళు అలవాటు చేశారు. వాళ్ళకి అది తప్పి దిక్కులేదు. అది తప్పితే దిక్కులేదు దళితులకి. ఎన్నికలు ఎప్పుడు వస్తాయో 5,000 వస్తాయేమో, ఇంట్లో ఒక 10 ఓట్లు ఉన్నాయి, 10 × 5 50,000 వస్తాయని, ₹50,000తో 2 సంవత్సరాలు బతకొచ్చని మళ్ళీ ఎన్నికలు. కానీ అంటే ఎన్నికలకి పంచే డబ్బుల మీద జీవనం ఆధారం సాగించే కుటుంబాన్ని తయారు చేశారంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉపాధి ఇవ్వలేదు అని అర్థం. నువ్వు ఇచ్చే 5,000 నాకెందుకు, ఐ డోంట్ కేర్ యువర్ మనీ అని అన్న రోజు దళిత కాలనీలు నీ ఇచ్చే 5,000 నాకు దేనికి పనికిరావు, నా ఆత్మగౌరవం ఇంపార్టెంట్ అని అన్న రోజు మీరు దళిత కాలనీ డెవలప్ చేసినట్టు. మీరు ఇచ్చే 5,000కు ఓట్లు అమ్ముకుంటున్నారంటే వాళ్ళు ఇంకా పేదరికంలో ఉన్నట్టు అర్థం. దాన్ని చేయాల్సింది ప్రభుత్వాలదే కదా. ల్యాండ్ ఎకనామిక్ సిస్టమ్ మొత్తం మార్చిపడేసి డిస్ట్రిబ్యూట్ చేసిన ల్యాండ్లను ఎటుపోయినాయి మన దళితులకు సంబంధించి తెలియదు. సో ఈ ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంట్ దీనికి సంబంధించి కూడా స్కీములు మళ్ళీ మీరు కోచింగ్ సెంటర్లో యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, డిఎస్సి, నీటు, జీకి గతంలో కోచింగ్ సెంటర్లు ఇచ్చేవాళ్ళు. అసలు మా దళితులకి మీరు ప్రతి నియోజకవర్గానికి ఒక ఎస్సీ హాస్టల్ పెట్టాలి, స్కూల్స్ పెట్టాలి, దళిత స్కూల్స్ పెట్టాలి, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇవన్నీ కూడా ఎస్సీఎల్కి కాలనీస్లో స్కాలర్షిప్లు ఇవన్నీ అసలు మొత్తం ఎత్తేసారండి. ఆ ఎస్సీ ఎస్టీ ఫండ్ కూడా ఆ ఎస్సీ ఎస్టీ ఫండ్ వీటికండి పెట్టింది. ఎస్సీ ఎస్టీ సబ్ ఫండ్ ఎందుకు పెట్టారంటే వీళ్ళకి స్కూళ్ళు, దళితులకు సంబంధించిన స్కూళ్ళు, హాస్టళ్ళు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, కోచింగ్ సెంటర్లు, గవర్నమెంట్ జాబులకి ట్రైనింగ్ సెంటర్లు, యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, డిఎస్సి, నీటు, జేఈ, ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ వీటి కోసం పెట్టారు ఈ ఎస్సీ ఎస్టీ సబ్ ఫండ్. అవి మొత్తం తీసుకెళ్ళి జనరల్ స్కీములకి మళ్ళించేశారు. సో ఇదంతా కూడా జరుగుతుంది. అట్రాసిటీ కేసులు కూడా
ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి అట్రాసిటీ కేసులు అపోనెంట్ పొలిటికల్ పార్టీలు అయితే పెడుతున్నారు, న్యూట్రల్ క్యాండిడేట్స్ పెడుతున్నారు. మీ వాళ్ళు కొడితే పెడతలా, మీ వాళ్ళు కొడితే పెడతలేదంటే నాకు వీళ్ళు జరిగింది అన్యాయం. అదే ప్రతి ఆడికి తెలిసి అది అన్యాయం అని, చంద్రబాబు నాయుడు కూడా తెలిసి అది అన్యాయం అని. అయినా సరే రఘురామకృష్ణరాజుని చూసినట్టుగా వదిలేశారు వీళ్ళు. సో ఇదంతా కూడా సరే. నేను అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే, ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ది 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 ఏమంటారు ది సక్సెస్ ఆఫ్ యువర్ మహానాడు. మై ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ ఫ్రేమ్ దళిత సెంట్రిక్ ప్రామిసులు కూడా మీరు చేయండి. తెలుగుదేశం మహానాడులో దళిత సెంట్రిక్ ప్రామిసులు చేయండి. టికెట్ డిపెండెన్సీని వదిలేసేయండి. టికెట్ డిపెండెన్సీ ఇచ్చి ప్రజానాయకులకి మేము టికెట్లు ఇస్తామని చెప్పి మీరు అనౌన్స్ చేసి దానికి కట్టుబడి ఉండండి. ఫినాన్షియల్ డిపెండెన్సీని తగ్గిస్తాము. ఈ ఎన్నికల్లో డబ్బులు ఓట్లు పంచి దళిత కాలనీలకి డబ్బులు పంచమని నిర్ణయం తీసుకోండి దయచేసి. దళిత కాలనీలకి ఓట్లకు డబ్బులు పంచము, అందరికి పంచమని నిర్ణయం తీసుకోండి. ఒక పార్టీ పంచితే ఇంకో పార్టీ పంచింది. నువ్వు ఇస్తే వాళ్ళు తీసుకుంటారు, తీసుకుంటారు. సరే ఇస్తే తీసుకుంటే అక్కడ తమిళనాడులో పొలిటికల్ పార్టీలు ఇద్దరు డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చిపోయి విజయ్కి వేస్తారు. ఈసారి అది చేస్తారు, మీ డబ్బులు పక్క అవుతాయి. ఈసారి అదే చేస్తారు. డబ్బులు తీసుకొని మీకు ఓటేయరు, అది ఉన్న డబ్బులు కూడా పోతాయి. కాబట్టి ఈ డబ్బులు కాన్సెప్ట్ రెండు పొలిటికల్ పార్టీలు అనుకుంటే అవుతాయి. వైసీపీ, టీడీపీ, జనసేన ఇలా ఎవరు కూడా డబ్బులు పంచకుండా నిజాయితీకి ఎన్నికలు కాబట్టి అవుతాయి. మీరు అనుకుంటే అవుతాయి. ఓట్లు అయినట్టు వాళ్ళే వేస్తారు. అప్పుడు నిజాయితీ పరమైనటువంటి ఎన్నికలకు ఓట్లు వేస్తారు. దయచేసి ఈ వీక్ లీడర్స్ అంటే మీ అసిస్టెంట్ని అంటే అసిస్టెంట్లుగా పనిచేసేవాళ్ళు, డ్రైవర్లుగా పనిచేసేవాళ్ళు, ఇంట్లో పని పనులు చేసేవాళ్ళు ఎమ్మెల్యేలు కాకూడదు అనేది నా ఉద్దేశం కాదు. మీరు ఇప్పుడు విజయ్ ఇచ్చాడు. విజయ్ ఒక డ్రైవర్ని, ఒక ఆటో డ్రైవర్ని ఎమ్మెల్యేని చేశాడు. తన దగ్గర పనిచేసే డ్రైవర్ని కాదు కదా అతను చేసింది. ఎక్కడో డ్రైవర్ ఉద్యోగం చేసుకుని ఒక చిన్నవాడికి టికెట్ ఇచ్చి చేశాడు. అసిస్టెంట్ ఇంట్లో కుటుంబ మిషన్ చేసుకునే ఒక ఆమె ఉంది, ఆమెను చేసి మినిస్టర్ని చేశాడు విజయ్. కుట్టు మిషన్ చేసుకునే ఆమెని. ఎందుకు? ఆమె ఎక్కడో ఇంటి దగ్గర కుట్టు మిషన్ చేసుకుంటుంది, కానీ విజయ్ బట్టలు కుడతలేదు కదా ఆమె. మీరేం చేస్తున్నారంటే మీ డ్రైవర్లని, మీ ఇంటి దగ్గర పనిచేసే వాళ్ళని, మీ ఇళ్లలో పనిచేసే వాళ్ళని డమ్మీలుగా పెడుతున్నారు. దాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నాను తప్ప వీళ్ళకి టికెట్లు ఇవ్వకూడదని నా ఉద్దేశం కాదు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ అంబేద్కర్ వాంటెడ్. అంటే పూణే ప్యాక్ట్ విఫలమైంది ఆంధ్రప్రదేశ్లో పెద్దగా విఫలమైపోయింది. మరి దారుణం ఆంధ్రప్రదేశ్లో పూణే ప్యాక్ట్ అగ్రిమెంట్ బిట్వీన్ మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇస్ దట్ we need Dalit representation, not political representation. హోమ్ మినిస్టర్ వంగపూటి అనిత గారు ఏ రోజన్నా మా దళితుల జోలికి వస్తే కబడ్దారని నూరుకొని అని అన్నారా? లేచిన దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ వంగపూటి అనిత గారు ఒకటే అనేది, మా పొలిటికల్ పార్టీ జోలికి రావద్దు, మా తెలుగుదేశం పార్టీకి జోలికి రావద్దు, మా చంద్రబాబు అన్న జోలికి రావద్దు, మా అన్న లోకేష్ అన్న జోలికి రావద్దు. ఇది ఓకే సార్. అపోజిషన్లో ఉన్నప్పుడు అని ఉంటారు. అపోజిషన్లో ఉన్నప్పుడు రాజకీయం చేయాలి. కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు మా దళితుల జోలికి వస్తే ఒప్పుకోమని. వైసీపీ దళితులు మొత్తం మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు అన్నారుగా 27 దళిత పథకాలు రద్దు చేశారు, రచ్చ చేశారు. గవర్నమెంట్లో ఉన్నప్పుడు నువ్వు కనుక దళితులకు రిప్రజెంట్ చేస్తే అంబేద్కర్ చెప్పింది ఏంది? ది దళిత్ షుడ్ గెట్ పవర్. దళితులకి అధికారం రావాలి, వాళ్ళు దళితులను రిప్రజెంట్ చేయాలి. అది దానికోసం మీరు రిజర్వేషన్ ఇచ్చి రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నారు. రిజర్వేషన్ ఇచ్చి రిప్రజెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఓన్లీ దళితులుగా ఎమ్మెల్యేనా, అందరెత్తే ఓటేశారు, అది కదా అంబేద్కర్ అంది. అందరెత్తే ఓటేస్తారు, మీరు ఓన్లీ దళితులకు రిప్రజెంట్ అని అంటారు మమ్మల్ని. తర్వాత మాకు వద్దు, ఇది మాకు సపరేట్ ఇవ్వమని 1932లో పూణే ప్యాక్ట్ ఫెయిల్ చేసింది కదా. ఆయన వదిలిపెట్టిన అంబేద్కర్ గారిని మీరు మోసం చేశారు. ఆయన వదిలిపెట్టిన ప్రతి సిద్ధాంతాన్ని ఇప్పుడు తీసుకొచ్చి మేము గొడవ చేస్తాం ఏడీఎస్ తరపు నుంచి. దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ. నమస్కారం.